డీప్ సీ గురించి ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసాం. మనలాగే చాలా మంది క్రియేటర్స్ ఏఐ యొక్క ప్రాముఖ్యత గురించి వీడియోస్ చేశారు. భారత ప్రభుత్వం సొంతంగా ఏఐ అప్లికేషన్ ను తయారు చేయడంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు నుండి సీరియస్ గానే ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ లో లోపాలు ఉన్నాయి. పాజిటివ్ గానే ఇండియన్ గవర్నమెంట్ క్రిటిసిజం ను తీసుకున్నట్లు తెలుస్తోంది, తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకొక 10 నెలల్లో ఇండియన్ మేడ్ వరల్డ్ క్లాస్ ఏఐ మోడల్ ను తయారు చేస్తాను అంటున్నారు. ఈ మోడల్ డీప్ సీక్, చాట్ జీపీటీ, జెమినై కు ధీటుగా ఉంటుంది అంటున్నారు. ఆల్రెడీ 10,000 కోట్లతో మన ప్రభుత్వం ఏఐ ను డెవలప్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పనులను వేగవంతం చేశారు అంటున్నారు. భారత్ డీప్ సీక్ లేదా చాట్ జీపీటీ స్థాయి అప్లికేషన్ ను తయారు చేయగలుగుతుందా అంటే ఎస్, డెఫినెట్ గా తయారు చేయగలుగుతుంది. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవేంటో చెప్తా. డీప్ సీక్, చాట్ జీపీటీ వంటి ఏఐ యాప్స్ ఏం చేస్తాయి? మనిషిలాగా ఆలోచిస్తాయి. మనం అడిగిన క్వశ్చన్స్ కు, లేదా మనం అడిగే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం కు, లేదా మనం ఏ టాపిక్ గురించి క్వశ్చన్ అడిగినా ఏఐ అప్లికేషన్స్ టక్కున వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ ఇస్తూ ఉంటాయి. ఎలా ఇస్తున్నాయి? ఈ అప్లికేషన్ లోపల రోబోట్స్ ఉన్నాయా అంటే రోబోట్స్ కాదు. ఈ అప్లికేషన్ లోపల మొబైల్ సిమ్ సైజ్ లో ఉన్న చిన్న చిన్న చిప్స్ పని చేస్తున్నాయి. ఈ చిప్స్ ను గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. ఈ చిప్సే మనిషిలాగా ఆలోచించి మనం అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్స్ ఇస్తున్నాయి. డీప్ సీక్ అప్లికేషన్ నడవడానికి 2,000 చిప్స్ పనిచేస్తున్నాయి అన్నారు. బట్ నిజానికి డీప్ సీక్ ఓనర్ దాదాపు 50,000 చిప్స్ ను అమెరికా నుండి కొన్నాడు అనే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు వైష్ణవ్ గారు ఏమంటున్నారు అంటే 18,000 చిప్స్ తో ఇండియన్ మేడ్ చాట్ జీపీటీను తయారు చేయబోతున్నాము అంటున్నారు. ఈ చిప్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా 3 కంపెనీస్ సప్లై చేస్తూ ఉంటాయి. ఈ 3 కంపెనీస్ లో ఒకటి అమెరికాకు చెందిన బ్రాడ్కామ్, 2 అమెరికాకే చెందిన ఎన్విడియా కంపెనీ, 3 తైవాన్కు చెందిన TSMC కంపెనీ. అమెరికన్ రాజకీయ నాయకులు బైడెన్ అండ్ ట్రంప్ ఏం చేశారు? అమెరికన్ కంపెనీస్ ఎవరే కానీ ఏఐ చిప్స్ ను చైనాకు అమ్మకూడదనే కండిషన్ పెట్టారు, రిస్ట్రిక్షన్ పెట్టారు. ఈ కండిషన్స్ అనేవి 2022 నుండి ఉన్నాయి. ఎందుకు పెట్టారు అంటే చైనాలోని చాలా కంపెనీస్ అమెరికా యొక్క ఏఐ చిప్స్ ను ఆర్డర్ పెట్టడం గమనించి భయపడి దీన్ని బ్యాన్ విధించారు. బట్ అమెరికన్ కంపెనీస్ ఇండియాకు విచ్చలవిడిగా చిప్స్ ను అమ్మొచ్చు. సో మనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎటువంటి బ్యాన్ లేదు. మనం ఎన్విడియా లేదా ఇతర అమెరికన్ కంపెనీస్ ద్వారా ఎన్నో చిప్స్ ను కొనొచ్చు. మనం సొంతంగా భారత్ ఏఐ ఫండమెంటల్ మోడల్ ను తయారు చేయొచ్చు. ఇదేదో పెద్ద విద్యేమి కాదు. అయితే ఈ చిప్స్ కొనడానికి డబ్బులు కావాలి. ప్రభుత్వం మనసు పెడితే ఇదేం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు వీఆర్ రెడీ అంటున్నారు. వీఆర్ రెడీ టు స్పెండ్ మనీ అంటున్నారు. భారతీయులందరూ డీప్ సీక్ ను చూసి నేర్చుకోండి అంటున్నారు. ఇక్కడ భారత ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయడంలో తప్పేం లేదు, బికాజ్ ఇండియన్స్ డిజర్వ్ దిస్. ఒక విషయం చెప్తా, చైనాలో డీప్ సీక్ అప్లికేషన్ ఒకటే కాదు, ఆలీబాబా, బైట్ డాన్స్, ఈ 3 కంపెనీస్ సొంతంగా చాట్ జీపీటీ లాంటి, చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్డ్ ఏఐ అప్లికేషన్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. చైనాలో ఇప్పుడు 3 కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇండియా దగ్గర అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న ఏఐ అప్లికేషన్ ఇప్పటి వరకు లేదు. అశ్విని వైష్ణవ్ గారి ప్రకారం ఇండియా దాదాపు 10 కంపెనీస్ ద్వారా 18,000 చిప్స్ ను కొనబోతోందంట. ఈ ఏఐ యాప్ ను తయారు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తో పాటు హీరానందాని గ్రూప్ యొక్క యొట్టా కంపెనీ, జియో ప్లాట్ఫామ్, E2E నెట్వర్క్స్, CMS కంప్యూటర్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ కంపెనీ, లోకూస్, ఇలా చిన్న పెద్ద కంపెనీస్ అన్ని చేతులు కలిపి ఏఐ అప్లికేషన్ ను తయారు చేయబోతున్నారు. ఇండియా దాదాపు 6 డెవలపర్ కంపెనీస్ ను కాంటాక్ట్ చేసి ఇంకొక 8 నెలల్లో ఫండమెంటల్ మోడల్ను తయారు చేయమని కోరిందంట. 18,000 ఏఐ చిప్స్ లో దాదాపు 10,000 చిప్స్ ఇన్స్టాలేషన్ కు రెడీగా ఉన్నాయి అని వైష్ణవ్ గారే స్వయానా చెప్పారు. ఇండియా సొంతంగా డేటా సెట్స్ ను కూడా రెడీ చేస్తోంది అంటున్నారు. ఇక్కడ డేటా సెట్స్ అంటే ఏంటో సింపుల్ గా చెప్తా. చాట్ జీపీటీ లేదా డీప్ సీక్ వంటి అప్లికేషన్స్ ఏం చేస్తాయి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను ఫీడ్ చేసుకుంటాయి, అంటే దాచిపెట్టుకుంటాయి. ఉదాహరణకు ఇండియన్ హిస్టరీ ఉంది అనుకోండి. ఈ హిస్టరీ గురించి ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తోంది. ఎలా ఇస్తోంది అంటే ఈ అప్లికేషన్ ను తయారు చేసిన డెవలపర్స్ ఏం చేశారు? ఇండియన్ హిస్టరీ గురించిన ఎన్నో బుక్స్ ను, ఎన్నో వెబ్సైట్స్ ను, ఎన్నో ఆర్టికల్స్ ను చాట్ జీపీటీ యొక్క డేటా సెట్స్ లో ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంచారు, అంటే దాచిపెట్టారు. ఈ డేటా సెట్స్ లో ఉన్న డేటాను చాట్ జీపీటీ యొక్క ఏఐ చిప్స్ మనిషి ఎలాగైతే నేర్చుకుంటాడో అలా నేర్చుకున్నది. మోర్ ఓవర్ చిప్స్ అనేది బ్రెయిన్ లాంటిదే కాబట్టి బ్రెయిన్ ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకుంటుందో చిప్స్ కూడా అలాగే ప్రాసెస్ చేసుకుంటాయి. బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో చిప్స్ కూడా అలాగే ఆలోచిస్తాయి. సో చిప్స్ ఇండియన్ హిస్టరీ గురించి అన్ని బుక్స్ చదివేశాయి.
నెక్స్ట్ మనం చాట్ జీపీటీకి వెళ్ళి శివాజీ మహారాజ్ గారు ఎప్పుడు పుట్టారు, ఎలా చనిపోయారు అని క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా చాట్ జీపీటీ తన డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ను తీసుకొని మనకు అందజేస్తుంది. ఆటోమేటిక్ కార్స్ యొక్క ఏఐ చిప్స్లో కూడా డేటా సెట్స్ ఉంటాయి. ఈ డేటా సెట్స్లో ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ మ్యాప్స్, ఇండియన్ రోడ్స్, ఇండియన్ రివర్స్ అండ్ లేక్స్ యొక్క డేటాను ఫీడ్ చేసి ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఈ ప్యాటర్న్ను నేర్చుకుంటుంది. సో ఆల్రెడీ దీని దగ్గర మ్యాప్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ తీసుకువెళ్ళు అని ఫీడ్ చేస్తే ఈ డ్రైవర్లెస్ కార్స్ ఆటోమేటిక్గా మనల్ని అక్కడికి తీసుకువెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ కొత్తగా సృష్టించడం లేదు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే తెలివిగా ప్రాసెస్ చేసి ప్రెజెంటబుల్గా మనకి వడ్డిస్తోందంతే. ఇండియా ఏఐ అప్లికేషన్ విషయంలో ఇంకా మిడిల్ స్టేజ్లోనే ఉంది. మన దగ్గర చిప్స్ ఉన్నాయి కానీ డేటా సెట్స్లో డేటాను ఇంకా మనం ఫీడ్ చేయలేదు. ఈ డేటాను యాడ్ చేయడానికి ఆల్రెడీ ఐఐటి మెడ్రాస్లోని కొంతమంది రీసెర్చర్స్ పని చేస్తున్నారంట. ఎంతో డేటాను, హిస్టరీను, మ్యాథ్స్ను, జాగ్రఫీ, సాఫ్ట్వేర్, పాలిటిక్స్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నో డేటాస్ను ఇంకా మనం యాడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇండియాలో ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే ఒక ఏఐ అప్లికేషన్ను తయారు చేయడానికి ప్రభుత్వం, జియో, హీరానందాని ఇలా 10-15 కంపెనీస్ పనిచేస్తున్నాయి. నంబర్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఇంతమంది ఉంటే ఏ పని జరగదు. అందరూ వాళ్ళ లాభాన్నే చూసుకుంటారు. నాకెంత వస్తుంది, నీకెంత మిగులుతుంది అనేదే చూసుకుంటారు. చైనా యొక్క డీప్ సిక్ 100% ఓనర్ వెంగ్ ఫెంగే. ఈ వ్యక్తి యాక్చువల్లీ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు. ఇతనికి మొదట్లో ఏఐ నాలెడ్జే లేదంట. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ను ఏఐ యాప్స్ ద్వారా వెంగ్ ఫింగ్ సాల్వ్ చేసేవాడు. మెల్లిగా వెంగ్ ఫింగ్ ఏఐ ప్రాజెక్ట్స్ ను నేర్చుకున్నాడు. ఇతను 2021 నుండి అమెరికా యొక్క ఎన్విడియా చిప్స్ను కొనడం మొదలుపెట్టాడు. ఎందుకు కొంటున్నావయ్యా అని అడిగితే నా పర్సనల్ ఏఐ మోడల్స్ను డెవలప్ చేయడానికి కొంటున్నాను అనేవాడంట. ఇతన్ని మొదట్లో చూసి అమెరికన్స్ అందరూ పిచ్చోడు అనుకునేవారంట. ఈ వ్యక్తి 1 కాదు 2 కాదు దాదాపు 50,000 ఎన్విడియా చిప్స్ను కొన్నాడు. ఇతను ఏం చేశాడంటే తెలివిగా చైనాలో పాస్ అయిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కు అధికంగా శాలరీస్ ఇచ్చాడు. అంటే అమెరికన్ కంపెనీస్, ఇతర పెద్ద చైనా కంపెనీస్ ఇచ్చే శాలరీస్ కంటే 10 times ఎక్కువ శాలరీ ఇచ్చి పెట్టుకున్నాడు. ప్యాషనేట్ పీపుల్ ని పెట్టుకున్నాడు. ఇతను తన స్టార్ట్అప్ కంపెనీ ద్వారా డీప్ సిక్ ను తయారు చేసి ప్రపంచానికి చూపించాడు. సో డీప్ సిక్ విషయంలో డెసిషన్ మేకర్ ఒక్కడే. మనం తయారు చేసే అప్లికేషన్ లో చాలా మంది ఉన్నారు. టూ మెనీ కుక్స్ కెన్ స్పాయిల్ ద డిష్ అనే సామెత గుర్తుందా? డీప్ సిక్ నుండి ప్రపంచం ఏం నేర్చుకుంది? ఏఐ ఫండమెంటల్ మోడల్స్ ను తయారు చేయడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అవసరం లేదు, లక్షల కోట్ల డబ్బు అవసరం లేదు, పెద్ద పెద్ద ఆఫీసెస్ అవసరం లేదు, పెద్ద పెద్ద సైంటిస్టుల యొక్క అవసరం అసలే లేదు అని డీప్ సీక్ నేర్పించింది. కేవలం 50 కోట్ల రూపాయలు. అగైన్ రిపీట్ చేస్తున్నా, కేవలం ఇండియన్ కరెన్సీలో 50 కోట్ల రూపాయలతో వెంగ్ ఫింగ్ అనబడి 40 ఏళ్ల ఒకే ఒక మనిషి 200 మంది ఎంప్లాయీస్ తో ఎటువంటి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ లేకుండా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, పెద్ద పెద్ద ఆఫీస్ లేకుండా డీప్ సీక్ ను తయారు చేసి చూపించాడు. ఇండియన్ గవర్నమెంట్ కూడా స్టార్ట్అప్స్ ను ఎంకరేజ్ చేయాలి, న్యూ టాలెంట్స్ ను ఎంకరేజ్ చేయాలి. అమెరికా అండ్ ఇతర పెద్ద కంపెనీస్ ఇచ్చే శాలరీ కంటే మనం ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఐఐటీస్ ను హైర్ చేసుకోవాలి. ఐఐటి ఇంజనీర్స్ ఎందుకు వస్తారండి? మీరు తక్కువగా శాలరీస్ ఇస్తే ఎందుకు వస్తారు? వాళ్ళకు పెద్ద పెద్ద శాలరీస్ ఆఫర్ చేసి ఉంటాయి. ఆ శాలరీస్ కంటే ఎక్కువ శాలరీ ఇస్తేనే వీళ్ళు స్టార్టప్స్లో పనిచేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ స్టార్టప్కు ఫండ్ చేయాలి. ఎన్నికల ప్రచారాల కోసం, ఎన్నికలు నిర్వహించడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టే వీళ్ళు అమెరికా నుండి ఏఐ చిప్స్ ను 18,000 కాదు 50,000 చిప్స్ ను కొని తీసుకురావాలి. ఏఐ స్టార్టప్స్ కు ఎంకరేజ్ చేస్తే ఈ స్టార్టప్స్ కింద మీద పడి డెఫినెట్ గా క్రాక్ చేస్తారు. కంట్రోల్ లెస్ డేటా సెంటర్ తో టైఅప్ ఎందుకు? ఏఐ కోసం పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అవసరం లేదు అని ఆల్రెడీ చైనా నిరూపించింది కదా. జియోతో టైఅప్ ఎందుకు? అన్ని విషయాల్లో జియో ఎందుకు? టెలికాంలో, డ్రస్సుల బిజినెస్లో, రీటైల్లో, రియల్ ఎస్టేట్లో, గ్యాస్లో, పెట్రోల్లో అన్నిట్లో జియోతో టైఅప్స్ ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ఈ జియో బ్యాచ్ మనకెందుకు? మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇండియాలో జియో ఎలాగైతే పెద్ద కంపెనీగా ఉందో, చైనాలో ఆలీబాబా కూడా ఆ రేంజ్లో పెద్ద కంపెనీ. డీప్ సీక్ కాంపిటీటర్గా ఆలీబాబా ఉండేది. ఆలీబాబాతో పాటు బైటు వంటి పెద్ద పెద్ద కంపెనీస్ డీప్ సీక్ కాంపిటీటర్స్గా ఏఐ మోడల్స్ను తయారు చేశారు. బట్ డీప్ సీక్ ఈ సో కాల్డ్ పెద్ద కంపెనీస్తో టైఅప్ అవ్వలేదు. స్టార్టప్గానే ఉంది. తన స్టేక్స్ను ఎవ్వరికీ అమ్మలేదు, సొంతంగా చేసుకుంది. ఆలీబాబా కూడా రీసెంట్గా క్వెన్ 2.5 మ్యాక్స్ అనబడే ఏఐ అప్లికేషన్ను తయారు చేశాడు. ఈ అప్లికేషన్ చాట్ జీపీటీ 4, డీప్ సీక్ V3 అండ్ లామా 3.1 కంటే అడ్వాన్స్డ్గా ఉంది అని ఆలీబాబా అంటున్నాడు. ఆలీబాబా అంటే ఎవరో తెలుసు కదా, చైనాలో అతిపెద్ద రీటైల్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇతను. కట్ చేస్తే డీప్ సీక్ ఇంత చీప్గా సర్వీసెస్ ఇవ్వడాన్ని చూసి ఆలీబాబా సైతం భయపడి
తన రేట్స్ను తగ్గించాడంట. ఈ ఏఐ అప్లికేషన్ తయారు చేయడానికి జియో, కంట్రోలెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీల అవసరం లేదు అని ఆల్రెడీ చైనా నిరూపించింది. పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ చేసుకుంటే ఎటువంటి లాభం ఉండదు. భారత్ 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి అప్లికేషన్ను తయారు చేస్తే గొప్ప కాదు. 100 కోట్లలో తయారు చేస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో భారత్ ఏఐ అప్లికేషన్కు ఆల్ ద బెస్ట్ చెప్తూ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.